నమస్తే అందరికీ. నా పేరు సందీప్. నేను వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ చిత్రగుప్త అకౌంటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషన్ ఇన్ 2017లో స్టార్ట్ చేశాను. ఐఎమ్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. ముత్తాత గారు, తాతగారు, మా ఫాదర్ అండ్ మీ. సో నలుగురు ఫోర్త్ జనరేషన్లో మేము ఈ ప్రొఫెషన్లోకి వచ్చాము. బేసికలీ వాట్ ఈస్ చిత్రగుప్త? Chitragupta is a company which is incorporated in 2017. 2017 company incorporated. Chitragupta Accounting Services Private Limited and a company has a wide scope of services. ఒక బిజినెస్ ఓనర్కి కావాల్సిన అకౌంటింగ్ నీడ్స్ అన్నీ కూడా చిత్రగుప్త అకౌంటింగ్ సర్వీసెస్ విల్ బి వన్ స్టాప్ షాప్ అనమాట. ఆల్ ద సర్వీసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ డేటా ఎంట్రీ తర్వాత reconciliation work తర్వాత auditing works, scrutinies or any related to any income tax, GST వీటికి రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా we will be handling. సో డేటా ఎంట్రీ వచ్చేసరికి మనం 2 types ఆఫ్ అకౌంటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఫర్ డేటా ఎంట్రీ, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం. ఎవరికైనా పార్ట్ టైం అకౌంటింగ్ సర్వీసెస్ అవసరం అయితే కనుక వీ ప్రొవైడ్ పార్ట్ టైం అకౌంటింగ్ సర్వీసెస్ 5-6 విజిట్స్ చేసుకుని క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి ఎంటరింగ్ ద డేటా and will be reconciling the work and will be filing the monthly returns in sense TDS filings avvachu, TDS payments and GST returns. సో ఇవి మంత్లీ బేసిస్లో మనం చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని కూడా మేము ఒక ప్యాకేజ్లా ప్రొవైడ్ చేస్తాం. సేమ్ కమ్స్ విత్ ఫుల్ టైమ్ అకౌంటెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో టోటల్లీ దిస్ వర్క్ ఫ్లో టోటలీ విల్ బి మేనేజ్డ్ బై అస్ అనమాట. అంటే డేటా ఎంట్రీ చేసుకోవటం, వాళ్ళని మేము ఫాలోఅప్ చేసుకోవటం, టీడీఎస్ పేమెంట్స్ చేసుకోవటం అండ్ జిఎస్టీ రికన్సైల్ చేసుకుని ఫైలింగ్ చేసుకోవటం. దీస్ ఆల్ కమ్స్ అండర్ అకౌంటింగ్ సర్వీసెస్. బేసికల్లీ వీ డూ ఇట్ ఆన్ మంత్లీ బేసిస్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఛార్జ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జిఎస్టీ సర్వీసెస్. అంటే మేము డేటా ఎంట్రీ అవసరం లేదు ఉన్న వాళ్ళకి ఓన్లీ జిఎస్టీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. విల్ బి టేకింగ్ ద డేటా అండ్ విల్ బి ఫైలింగ్ ద జిఎస్టీ రిటర్న్స్ అండ్ ఆల్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వచ్చేసరికి దట్ విల్ బీ ఇన్ యాన్యువల్ బేసిస్. సో సంవత్సరానికి ఒకసారి ఇండివిజువల్ రిటర్న్స్, బిజినెస్ రిటర్న్స్, ట్యాక్స్ ఆడిట్స్, కంపెనీ ఆడిట్స్ క్లయింట్స్కి వీ విల్ బి క్యాటరింగ్ ద నీడ్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు పేరోల్ సర్వీసెస్ వచ్చేసరికి దిస్ ఈజ్ అ బండిల్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. పేరోల్ సర్వీసెస్లో బేసికల్గా ఆల్ పిఎఫ్ రిలేటెడ్, ఈఎస్ఐ రిలేటెడ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిలేటెడ్ ఈ 3 డిపార్ట్మెంట్స్ని రికన్సైల్ చేస్తూ ఒక పేరోల్ సాఫ్ట్వేర్ ద్వారా పేరోల్ మెయింటైన్ చేసి పర్ ఎంప్లాయీ బేసిస్లో విల్ బి ఛార్జింగ్ ద క్లయింట్. డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ విల్ బి ఛార్జ్ అనమాట. దాన్ని బట్టి విల్ బి ప్రొవైడింగ్ దీస్ బండిల్ ఆఫ్ సర్వీసెస్ వేర్ పిఎఫ్ రిటర్న్స్, ఈఎస్ఐ రిటర్న్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్స్ అండ్ రిటర్న్స్ అనేవి మేము రికన్సైల్ చేసుకుంటూ వస్తాము. సో దిస్ ఈజ్ ఆల్సో మంత్లీ వన్ బండిల్ ఆఫ్ సర్వీస్. ట్రేడ్ మార్క్ సర్వీసెస్, సెక్యూర్ దేర్ ట్రేడ్ మార్క్స్ అంటే వాళ్ళ లోగోస్ కానీ ట్రేడ్ నేమ్స్ కానీ ఇవి నేను తప్ప ఎవరు వాడకూడదు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థ్రెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక XYZ అనే పేరుతో బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ బాగా గ్రో అయినప్పుడు అది వేరే వాళ్ళు కూడా అదే పేరుతో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ ద మెయిన్ పర్సన్ హూ హెస్ స్టార్టెడ్ దట్ కంపెనీ. సో అలాంటివన్నీ సెక్యూర్ చేసుకోవడం కోసం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేయించుకుంటే కనుక ఇట్ విల్ బి అ సెక్యూర్డ్ ప్లేస్ సో దట్ వీ కెన్ క్లెయిమ్ దట్ ఈజ్ అవర్ ట్రేడ్ మార్క్. అది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి విత్ నేమ్ అండ్ లోగో, అదర్వైజ్ ఓన్లీ లోగో. అలా ఎలా కావాలంటే మనం చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఇట్ విల్ బి సెక్యూర్డ్ ఇన్ ఏ అథెంటిక్ అండ్ లీగల్ వే అనమాట. నెక్స్ట్ కమింగ్ టు కంపెనీ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఇట్స్ మోర్ రిలేటెడ్ టు పర్సనల్ ఆర్ పార్ట్నర్షిప్స్ ఆర్ ఫర్మ్స్. కంపెనీ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఒక బిజినెస్ అనేది ఇండివిజువల్ స్టార్ట్ చేసిన దానికన్నా కంపెనీ ఒకటి ఫ్లోట్ చేసి స్టార్ట్ చేయడం వల్ల మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఎసెట్ ఇచ్చినట్టు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ అనే పర్సన్ పేరు మీద ఒక బిజినెస్ స్టార్ట్ అయింది. ఆ XYZ అనే పర్సన్ ఎక్స్పైర్ అయిపోయారు ఆర్ ఆఫ్టర్ హిజ్ లెగసీ ఆ ఫ్యూచర్ ఆఫ్ దట్ ఆ బ్రాండ్ కానీ ఆ బిజినెస్ కానీ ఫ్యూచర్ ఏమైంది, ఇట్ ఎండెడ్ విత్ దట్ పర్సన్. బికాజ్ ఇప్పుడు జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా ఆ రిలేటెడ్ టు ద పాన్ నెంబర్. అంటే పాన్ నెంబర్ అంటే నథింగ్ బట్ పర్సనల్ నెంబర్. ఆ పర్సనల్ నెంబర్కి అటాచ్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లం. ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కంటిన్యూ చేయాలన్నా అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఫ్లోట్ చేసుకుని దాని ద్వారా బిజినెస్ చేస్తూ
మనం జస్ట్ దానిలో ఉన్న డైరెక్టర్స్ని మార్చుకుంటూ వీ కెన్ ప్రోగ్రెస్ అవర్ కంపెనీ. దట్ విల్ బికమ్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఒక ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ఒక శాలరీడ్ ఎంప్లాయీ ఇచ్చిన దానికన్నా కూడా ఒక బిజినెస్ పర్సన్ ఇవ్వగలిగిన అసెట్ ఏమైనా ఉంది అంటే ఇట్ ఈస్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీని కనుక నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ ఆన్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ లైవ్లీహుడ్ ఫర్ దట్ పర్సన్ దాన్ ఎనీ అదర్ అసెట్ విచ్ వీ గివ్. అంటే ఒక రన్నింగ్లో ఉన్న బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేయటం కన్నా కూడా ఎక్కువ మించిన అసెట్ లేదు అని చెప్పడం నా ఉద్దేశం. నెక్స్ట్ కమింగ్ టు అసెస్మెంట్ అండ్ స్క్రూటనీస్. ఇందాక చెప్పినట్టు వీ డూ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అండి. అంటే రిజిస్ట్రేషన్స్ దగ్గర నుంచి ఫైలింగ్స్ వరకు ఎవ్రీథింగ్ వీ చేస్తాం. ఆఫ్టర్ ఫైలింగ్స్ వచ్చేవే అసెస్మెంట్స్, స్క్రూటనీస్. వీటిని కూడా మేము డీల్ చేస్తాం రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ. ఈ రెండు వాటిల్లో వచ్చిన అసెస్మెంట్స్ మీద కానీ స్క్రూటనీస్ మీద కానీ దానికి సర్క్యులర్స్కి ఆన్సర్స్ ఇవ్వటం ఇలాంటివి కూడా వీ డీల్ విత్ దీస్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు అకౌంటింగ్ సర్వీసెస్తో పాటు కొన్ని యాన్సిలరీగా మనం యాడ్ ఆన్ సర్వీసెస్ కూడా ఇస్తాము, సచ్ యాజ్ డిజిటల్ సిగ్నేచర్స్. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, జిఎస్టీ ఫైలింగ్కి అండ్ నెక్స్ట్ పిఎఫ్, ఈఎస్ఐ, నెక్స్ట్ టెండర్స్ ఏమైనా వేయాలన్నా దేర్ విల్ బీ రిక్వైర్మెంట్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్, డిఎస్సి అంటాం. సో ఈ డిఎస్సిస్ అవసరమైన వాళ్ళకి కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. దట్ ఈస్ అన్ యాడ్ ఆన్ సర్వీస్. దీంతో పాటు ప్రతి కంపెనీకి దే విల్ బి రిక్వైరింగ్ స్టాంప్స్, అంటే ప్రీయింగ్ స్టాంప్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్సో రీసెంట్ యాడ్ ఆన్. ఈ ఇయరే మేము యాడ్ చేసాము ప్రీయింగ్ స్టాంప్స్ ప్రొవైడ్ చేయటం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీస్. అండ్ నెక్స్ట్ అకౌంట్స్ చేసుకోవడానికి వీ బేసికల్లీ ఫాలో టాలీ అనమాట. టాలీ కూడా వీఆర్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ టాలీ. వీఆర్ అసోసియేట్ పార్ట్నర్స్ ఇన్ టాలీ. సో వీ ప్రొవైడ్ టాలీ టు ద క్లయింట్స్. టాలీ కూడా సెల్ చేస్తాం అండ్ టాలీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ టాలీ అప్డేట్స్ ఇవ్వటం, టాలీలో ఏమన్నా కస్టమైజేషన్ అవసరం అయితే చేయటం. దీస్ ఆర్ ఆల్సో యాడ్ ఆన్ సర్వీసెస్ విచ్ వీ ప్రొవైడ్. సో టాలీ ఈజ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ విచ్ వీ కెన్ యూజ్ ఫర్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఏ ఆడిటర్ యాజ్ వెల్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. సో దట్ ఏంటంటే అందరూ అర్థం చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్లౌడ్ సర్వీసెస్ విచ్ వీ ప్రొవైడ్. టాలీ ఆన్ క్లౌడ్ అనేది కూడా విచ్ వీ విల్ బీ ప్రొవైడింగ్, వేర్ ఇట్ విల్ బీ హెల్పింగ్ ద బిజినెస్ ఓనర్స్ హూ హ్యావ్ మల్టిపుల్ ఆఫీసెస్. ఒక 4-5 ఆఫీసులు ఉన్న వాళ్ళకి ఆర్ గోడౌన్స్ ఆర్ సంథింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అకౌంట్స్ ఒక ప్రిమిసెస్లో మెయింటైన్ చేయడం అనేది అవ్వదు. టాలీ ఈజ్ బేసికలీ అన్ ఆఫ్లైన్ సాఫ్ట్వేర్. దానికి మా దగ్గర వీ హ్యావ్ అవర్ ఓన్ సర్వర్ వేర్ వీ ప్రొవైడ్ టాలీ ఆన్ క్లౌడ్ సర్వీస్. సో దట్ ఏంటి అంటే మీరు టాలీని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు త్రూ అవర్ వెబ్సైట్ chitragupta.com. www.chitragupta.com is our website where we provide login for your Tally on Cloud. Tally on Cloudలో మీరు లాగిన్ అయ్యి మీ అకౌంట్స్ని ఎక్కడి నుంచైనా ఎలా అయినా సరే యూ కెన్ వ్యూ యువర్ అకౌంట్స్ అనమాట. సో దట్ ఏంటి అంటే దేర్ విల్ గ్యాప్ బిట్వీన్ ద అకౌంటెంట్, ఓనర్ అండ్ ద ఆడిటర్ అనేది విల్ బి రెడ్యూస్డ్. అంటే ఒక డేటాని తీసుకుని బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి తీసుకుని అకౌంటెంట్కి పంపిస్తారు, అకౌంటెంట్ దానిలో కరెక్షన్స్ చేసి ఆడిటర్కి పంపిస్తారు, ఆడిటర్ మళ్ళీ కొన్ని కరెక్షన్స్ చేసి మళ్ళీ బిజినెస్ ఓనర్కి పంపిస్తారు. ఈ టైం గ్యాప్లో రిపీటెడ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ బిజినెస్కి. సో అది జరగకుండా వీ హ్యావ్ ప్రొవైడెడ్ సొల్యూషన్ కాల్డ్ టాలీ ఆన్ క్లౌడ్. ఆల్రెడీ మార్కెట్లో ఉంది, వేర్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ సర్వీస్ ఆన్ అవర్ ఓన్ సర్వర్ అనమాట. చిత్రగుప్త క్లయింట్ బేస్ ఎలా ఉంటుంది? చిత్రగుప్త వచ్చేసరికి 10 lakhs టర్న్ ఓవర్ దగ్గర నుంచి 500 crores టర్న్ ఓవర్ వరకు ఉన్న కంపెనీస్ని డీల్ చేస్తుందండి. అంటే రకరకాల సెగ్మెంట్స్లో రెగ్యులర్ ట్రేడింగ్ యాక్టివిటీస్, రీటైల్ ట్రేడ్, హోల్సేల్ ట్రేడ్, డిస్ట్రిబ్యూటర్స్, C&Fs, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, రెగ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, MSME యూనిట్స్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇలా రకరకాల కంపెనీస్ని డీల్ చేస్తూ ఉన్నాం అనమాట. హూ ఆర్ ఇండివిజువల్స్, ఫర్మ్స్, సొసైటీస్, ప్రైవేట్ లిమిటెడ్, పార్ట్నర్షిప్స్ అండ్ రకరకాల ఫర్మ్స్లో రకరకాల ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా కంబైన్ చేస్తూ వీఆర్ ప్రొవైడింగ్ ద క్లయింట్ బేస్ అనమాట. మేజర్ ట్రేడ్స్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్, కన్స్ట్రక్షన్స్. సో వీల్ బీ ప్రొవైడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ట్రేడ్స్. దిస్ న్యూ ఇయర్లో మేము అందరికీ ఒక రకమైన చిన్న డిసిప్లిన్ అనేది ఒకటి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఒక ఫినాన్స్ హ్యాండ్ బుక్, అంటే ఒక పర్సన్ తాలూకా
తన పర్సనల్ అకౌంట్, రకరకాల ఆస్పెక్ట్స్లో వాళ్ళ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, బాండ్స్, బిజినెస్, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో వాళ్ళు వాళ్ళ ఫినాన్స్ని పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ పెట్టుకున్నప్పుడు వీటన్నిటి డేటా ఒక్కొక్కటి ఒక్కో చోట ఉంటుంది. బాండ్స్ అన్నీ ఒక చోట ఉంటాయి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిన పాలసీ డాక్యుమెంట్స్ ఒక చోట ఉంటాయి. ఇలా ఆస్పెక్ట్స్, ఈ లాకర్ ఆస్పెక్ట్స్, బిజినెస్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, రకరకాల కంపెనీలో మన సిప్పులు కానీ లేకపోతే లంసమ్స్ కానీ పెడుతూ ఉంటాం. సో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కో సైట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అన్నీ కలిపి ఒక ఎవరో షేర్ బ్రోకింగ్ కంపెనీలో చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పాలసీస్ అన్నీ కూడా రకరకాల ఏజెంట్స్ దగ్గర చేస్తాం. జనరల్ ఇన్సూరెన్స్ ఒక చోట చేస్తాం, లైఫ్ ఇన్సూరెన్స్ ఒక చోట చేస్తాం, మెడికల్ ఇన్సూరెన్స్ ఒక చోట చేస్తాం. సో ఇలా రకరకాల ప్లేసెస్లో రకరకాల పర్సన్స్తో మనం అసోసియేట్ అవుతూ ఉంటాం. వాళ్ళందరికీ మనం కొంతమందికి హ్యాండ్ లోన్ ఇస్తూ ఉంటాం, కొంతమందికి మనం లోన్స్ తీసుకుంటూ ఉంటాం కొంతమంది దగ్గర నుంచి, లేకపోతే మన బ్యాంక్ ఆర్గనైజేషన్స్లోనే లోన్స్ తీసుకుంటూ ఉంటాం. క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటాం. క్రెడిట్ కార్డ్స్ డ్యూ డేట్స్ ఉంటాయి. అండ్ క్రెడిట్ కార్డ్స్లో కొంతమందికి దే విల్ హ్యావ్ లైఫ్ కవరేజ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ ఆల్సో. అంటే వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ కానీ ఇలాంటివి అయినప్పుడు క్రెడిట్ కార్డులో కూడా దేర్ విల్ బీ ఇన్సూరెన్స్ అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనము ఒక చోట సెంట్రలైజ్ చేసుకోవటం అనేది జనరల్గా వీ డోంట్ సీ ఇన్ 90% కేసెస్. 10% ఆఫ్ ద పీపుల్ విల్ బీ దేర్ హూ విల్ బీ టోటలీ ఆర్గనైజ్డ్, అన్నీ కలిపి ఒక డైరీలో రాసుకోవటం కానీ అలా చేస్తుంటారు. సో ఈ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళకి ఒక రకమైన డిసిప్లిన్ అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఫినాన్స్ హ్యాండ్ బుక్ అనే పేరుతో ఒక ప్రోడక్ట్ని అనేది లాంచ్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ ఇనీషియలీ ఫ్రీ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని మేము అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో వీఆర్ గివింగ్ ఇట్ అవుట్ ఫ్రీలీ ఓన్లీ. సో ఈ బుక్ని బోత్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఫార్మాట్స్లో రిలీజ్ చేస్తున్నాం. ఇనీషియల్గా డిజిటల్ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నాం. కమింగ్ అవుట్ టు inculcate a kind of discipline for the customers, basically our clients and all the public అన్నమాట. ఈ ఫినాన్స్ హ్యాండ్ బుక్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ విషయంలో ఎందుకు ఈ బుక్ వాడాలి అనేది మాత్రం ఒక చిన్న బ్రీఫ్గా చెప్తానండి. మన ఫ్యామిలీకి జనరల్గా ఫీమేల్ అండ్ మేల్ విల్ బి ద ఎర్నింగ్ కంపానియన్స్. యాజ్ గుడ్ యాజ్ మేల్ ఎలా సంపాదిస్తున్నారు, ఫీమేల్ కూడా అలా దానికి ఈక్వలెంట్గానే సంపాదిస్తున్నారు. సో ఎవరి ఫినాన్సెస్ వాళ్ళకి ఒక చోట సెంట్రలైజ్ చేసుకోకపోవటం మూలాన ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా ఇన్సూరెన్స్లు ఏంటి, వాళ్ళ తాలూకా అంటే స్పౌజ్, ఒక వైఫ్ అయితే హస్బెండ్ది, హస్బెండ్ అయితే వైఫ్ది, వాళ్ళ తాలూకు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ లాకర్స్ ఎక్కడ ఉన్నాయి, వేర్ టు గో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, వాళ్ళ డాక్టర్స్ ఎవరు, లేకపోతే వాళ్ళ అకౌంటెంట్స్ ఎవరు, వాళ్ళ చార్డ్ అకౌంటెంట్స్ ఎవరు, వాళ్ళ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరి దగ్గర వాళ్ళకి పర్సనల్గా ఉండటం వల్ల ఇట్ ఈస్ నాట్ బీయింగ్ షేర్డ్ ఇన్ ద ఫ్యామిలీ. సో షేర్ చేసినా కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్ అనేది మనము మెయింటైన్ చేయలేకపోతున్నాం. సో ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే the data will be organized properly where anybody can understand in the family. ఆ ఫ్యామిలీకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ నెంబర్స్ ఆర్ చార్డ్ అకౌంటెంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకుంటే స్టోర్డ్ ఇన్ సెక్యూర్డ్ లొకేషన్, మిస్యూటిలైజ్ అవ్వకూడదు ఆ ప్రొడక్ట్ అనేది. దాన్ని సెక్యూర్డ్గా ఒక ప్లేస్లో పెట్టి మనకు తెలిసిన నోన్ కాంటాక్ట్స్ ఇద్దరికి, ఎవరైనా ఇద్దరికి, మెయిన్లీ స్పౌజ్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫాదర్ ఆర్ మదర్, ఇలాంటి మెయిన్ తెలిసిన వాళ్ళకి చెప్తే ఇన్ కేస్ ఆఫ్ ఆ పర్సన్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా దే కెన్ రెడీలీ రియాక్ట్ యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, కానీ వచ్చినప్పుడు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. నా విషయంలోనే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకసారి ఫ్యామిలీలో కోవిడ్లో చిన్న ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ ఏ పొజిషన్ వేర్ ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటనేది కూడా అది ఎలా తీసుకోవాలనేది కూడా నాకు అర్థం అవ్వాలి. ఒక జస్ట్ 1-2 hours మళ్ళీ రికన్సైల్ చేసుకుని ఓకే నోన్ కాంటాక్ట్స్ని పట్టుకొని ఓకే అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అప్పుడు దెన్ ఐ బౌన్స్డ్ బ్యాక్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దిస్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ద క్లోజ్ కాంటాక్ట్స్ ఆర్ స్పౌజ్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఎవరికైనా సరే ఇది ఒక హెల్ప్ఫుల్ సొల్యూషన్ అవుతుంది. ఈ ఫినాన్స్ హ్యాండ్ బుక్ అనేది
ఇట్ విల్ బీ ఆఫ్ నియర్లీ 40 pages బుక్ అండి. ఈ బుక్లో వచ్చేసరికి మనకి ఒక పర్సన్ యొక్క ఫినాన్సెస్ మొత్తం అంటే ఇన్ క్రానలాజికల్ ఆర్డర్లో వాళ్ళకి ఎక్కడెక్కడ ఫినాన్స్ చేసుకునే అవకాశం ఉందో వాటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి సమ్మరైజ్డ్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఏ క్రానలాజికల్ ఆర్డర్ సో దట్ వాళ్ళ తాలూకా ఫినాన్సెస్ అన్నీ కూడా దానిలో రాసుకోవడానికి వీలుగా మనం పెట్టాము. దీన్ని వర్షన్ 1లో రిలీజ్ చేస్తున్నామండి. అంటే వీ వాంట్ టు బ్రింగ్ మోర్ వర్షన్స్ ఇన్ టు దిస్ ఫినాన్స్ హ్యాండ్ బుక్. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా బెటర్గా వాళ్ళకి సర్వీస్ ఇచ్చేలాగా ఉండాలి అనేది మేము బేసికల్గా ఫోకస్ చేస్తున్నాము. సో ఈ ఫినాన్స్ హ్యాండ్ బుక్లో మనకి అన్ని వీలైనంత వరకు అన్నిటిని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, వాళ్ళ రెగ్యులర్ క్యాలెండర్స్ కానీ ఇవన్నీ కూడా. సో దట్ ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్గా రాసుకోవడానికి అండ్ ఒక చోట స్టోర్ చేసుకోవడానికి. ఇన్ ఫ్యూచర్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు మెయింటైన్ ఎ వ్యాలెట్ ఆఫ్ అటాచ్మెంట్స్. మీ యొక్క ఆధార్ కార్డ్స్, మీ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా దీనిలో పెట్టుకునే విధంగా వర్షన్ 2 and 3లో మేము వాటిని ప్లాన్ చేస్తున్నాము. సో దిస్ ఫైల్ విల్ బీ కంప్రైజింగ్ ఆఫ్ ఆల్ యువర్ ఫినాన్షియల్ డేటా వేర్ ఇట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ఎ సింగిల్ పాయింట్. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుందండి బుక్. దిస్ ఈజ్ ద అవర్ బుక్ విచ్ స్టార్ట్స్ విత్ బీ యువర్ ఓన్ చిత్రగుప్త. అంటే మీ రాతను మీరే రాసుకోవాలి. సో దట్ ఏంటి అంటే ఇట్ విల్ బీ మోర్ ఆర్గనైజ్డ్, మోర్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ టైమ్స్. మీ యొక్క యూ షుడ్ బీ యువర్ ఓన్ చిత్రగుప్త. దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ బుక్ అనమాట. కింద మీరు చూసే ఉంటారు వర్షన్ 1. సో ఏంటంటే ఇది ఇనీషియల్గా వీఆర్ రిలీజింగ్ ఇన్ ద వర్షన్ సిస్టమ్. సో ఇనీషియల్గా బేసిక్ వర్షన్ 1 అని రిలీజ్ చేస్తున్నాం. ఇన్ దిస్ బుక్ విల్ బీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఎవ్రీ పేజ్. సో మీ ఫ్యామిలీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని రిప్రజెంట్ చేసేలాగా ఒక పిక్చర్ పెట్టామండి. నెక్స్ట్ ఇక్కడ మీకు జస్ట్ ఒక నోట్ ఇచ్చాము. ఆ నోట్ వచ్చేసరికి Greetings from Chitragupta Accounting Services, presenting My Finances, a handbook designed to store all your financial information and investments in one place. Please use this handbook to note down a comprehensive summary of your financial information and personal information, making it easy for you and your family to track your future financial commitments. Your family will never face the inconvenience of searching for relevant details in case of any emergency. An explanation video will be posted on our channel for your better understanding of this use of this document. ఇప్పుడు ఈ వీడియో మెయిన్ యొక్క ఉద్దేశం ఇదే అండి. ఈ యొక్క బుక్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. Please fill in the details here and discuss this document with your family members. Keep this document in a secure location known to only you and your family. ఈ పాయింట్ని మేము నొక్కి వక్కాణిస్తామండి. ఎందుకు అంటే ఇక్కడ ఈ బుక్లో ఉండబోయే ఇన్ఫర్మేషన్ ఈజ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, యువర్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుని ఒక సెక్యూర్ లొకేషన్లో అనేది స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ హియర్ వీఆర్ గివింగ్ ఏ డిస్క్లైమర్ ఆల్సో అండి కింద. యు ఆర్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఎట్ యువర్ ఓన్ విష్ అండ్ సోల్ డిస్క్రిషన్. Chitragupta has no role, risk, responsibility and liability of whatsoever nature arising under this document. ఈ డాక్యుమెంట్ వల్ల మీ యొక్క ఓన్ విల్తోనే మీరు ఫిల్ చేసుకుంటున్నారు. సో దట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. చిత్రగుప్త విల్ నాట్ బేర్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ టోటల్లీ ఎట్ యువర్ ఓన్ విల్ జరుగుతోంది. మీ యొక్క పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్లేస్లో పెట్టుకోవడం అనేది ఉంచుకునేలాగా అలవాటు చేయడం అనేది చిత్రగుప్త ఉద్దేశం. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ప్రతి పేజ్ ఇక్కడ ఎవ్రీ పేజ్ హ్యాస్ ఎ సేవ్ బటన్. ఒక సేవ్ అనే బటన్ ఒకటి ఇచ్చామండి. సో ఆ బటన్ క్లిక్ చేసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు డేటా అనేది సేవ్ అవుతుంది అనమాట. బికాజ్ మీరు సేవ్ చేయటం మర్చిపోతారు అనే ఉద్దేశంతో డిజిటల్గా వాడే వాళ్ళ కోసం సేవ్ బటన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాం. సో దట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ అవ్వగానే ఆ పేజ్ సేవ్ చేసేసుకోవచ్చు. సేవ్ చేసుకుని దానికి నేమ్ ఇచ్చుకుంటారు. ఆ నేమ్నే మళ్ళీ ఇచ్చుకొని రీప్లేస్ చేసుకోవచ్చు.
అండ్ ఈ డాక్యుమెంట్ బేసికల్గా ఏంటి అంటే దిస్ విల్ బీ మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఇన్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్. ల్యాప్టాప్లోను కానీ కంప్యూటర్లో కానీ వాడేటైతేనే ఇట్ విల్ బీ మోర్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బెటర్ యూజ్ ఇట్ ఇన్ అక్రోబాట్ రీడర్. అక్రోబాట్ రీడర్లో చేసుకుంటే కనుక యూజ్ చేసుకుంటే దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు యూజ్ చేసుకోవడానికి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట. దీని ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో వచ్చే ఆప్షన్స్ కానీ అన్నీ కూడా మేము అక్రోబాట్ రీడర్ని దృష్టిలో పెట్టుకుని వీ హ్యావ్ డిజైన్ ద పీడిఎఫ్. సో దట్ ఏంటంటే ఇట్ షుడ్ బి పీడిఎఫ్ అనేది ప్రతి చోట ఆపరేట్ చేసుకునే విధంగా ఉంటుంది, అందరికీ తెలిసిన ఫార్మాట్ అనే ఉద్దేశంతో మేము ఈ రకంగా ప్లాన్ చేసాం అనమాట. సో ఇట్ విల్ బి మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఇన్ ఎనీ విండోస్ ఆపరేటెడ్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్. ఇక్కడ ప్రతి పేజ్లో కింద క్లిక్ ఫర్ ట్యూటోరియల్ అని ఒక ఐకాన్ పెట్టాము. అంటే మీకు ఆ పేజ్లో ఏమైనా ఇష్యూ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని డౌట్ వచ్చినా దాని డీటెయిల్స్ కోసం జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ బటన్ మీద క్లిక్ చేస్తే you can get a prompt. You will be redirected to this video and to that particular page content ki meer redirect avutaru anamata. Coming to page 1, ikkada మీ పర్సనల్ డీటెయిల్స్, నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, యూపీఐ ఐడి, ఈమెయిల్ ఐడి. దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ యు ఆర్ ఫిల్లింగ్ ఇన్. ట్యాక్స్ కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇవి ఎందుకు అంటే రేపు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది, బిజినెస్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ ట్యాక్స్ కన్సల్టెంట్ ఎవరు ఏంటి అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి తెలియడం కోసం. నెక్స్ట్ కమింగ్ టు చార్ట్ అకౌంటెంట్. మీ చార్ట్ అకౌంటెంట్ జనరలీ ట్యాక్స్ కన్సల్టెంట్స్ అండ్ చార్ట్ అకౌంటెంట్స్ ఒకళ్ళే ఉంటారు. బై ఎనీ ఛాన్స్ ఇద్దరు ఉంటే కనుక సపరేట్గా ఇచ్చాము ఇన్ఫర్మేషన్. సో దట్ కెన్ బి ఫిల్డ్. విల్, మీరేమైనా విల్ రాసుకుని ఉంటే కనుక, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ముందుగా విల్ రాసుకుంటారు. సో ఆ విల్ యొక్క డీటెయిల్స్, ఎగ్జిక్యూటెడ్ డేట్, లాయర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఆ విల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ విల్ని ఏ రోజు ఎగ్జిక్యూట్ చేశారు, దాని యొక్క డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, అలా లాయర్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఏంటి అనేది ఇక్కడ ఫిల్ చేసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ విల్ చేసుంటే కనుక ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ద ఫ్యామిలీ. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇన్నాడు చెప్పినప్పుడు మనం రకరకాల ఏజెంట్స్ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఒకళ్ళ దగ్గర, జనరల్ ఇన్సూరెన్స్ కోసం ఒకళ్ళ దగ్గర, మెడికల్ ఇన్సూరెన్స్ కోసం ఒకళ్ళ దగ్గర. సో అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ యొక్క ఫోన్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ. కమింగ్ టు సెకండ్ పేజ్, ఇక్కడ మీ స్పౌస్ డీటెయిల్స్ బేసికల్లీ సేమ్ మీ డీటెయిల్స్ ఏం ఫిల్అప్ చేశారో సేమ్ స్పౌస్ డీటెయిల్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫీమేల్, మెయిల్ స్పౌస్ అంటే if it is a female filling up it should be male details, if it is a male filling up it should be female details. Next coming to business or company details. బిజినెస్ ఆర్ కంపెనీ డీటెయిల్స్, మీ దగ్గర ఏమేమి బిజినెస్, ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నా సరే నేమ్ ఆఫ్ ద ఫర్మ్, అడ్రస్, ఫోన్ నెంబర్, జిఎస్టీ నెంబర్, మెయిల్ ఐడి, పాన్ నెంబర్ if it is different from the personals. So then it can be హ్యూమన్ రిసోర్స్ అని వచ్చినప్పుడు మీకు హ్యూమన్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ మెయిల్ ఐడీస్ అండ్ ఫోన్ నెంబర్స్, ఇట్ కెన్ బి ఫిల్డ్ హియర్. కమింగ్ టు పేజ్ నెంబర్ 3, ఇక్కడ వచ్చేసరికి పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్. మనకు జనరల్గా పర్సనల్గా రకరకాల బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, వేరు ఆబ్లిగేషన్స్ కోసం కానీ మనకు రిక్వైర్మెంట్స్ కోసం కానీ. సో ఇక్కడ వచ్చేసరికి వీ హ్యావ్ గివెన్ 4 కాలమ్స్. మీ యొక్క పర్సనల్ అంటే బిజినెస్ కోసం కాకుండా మీ యొక్క పర్సనల్గా వాడే అకౌంట్స్ ఏదైనా ఉంటే కనుక యూ కెన్ ఫిల్ ద డీటెయిల్స్ హియర్. లైక్ మనకు రెగ్యులర్గా అవసరమైన డీటెయిల్స్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ పేరు, అకౌంట్ నెంబర్ ఏంటి, అకౌంట్ హోల్డర్స్ ఎవరు, అంటే ఇఫ్ దేర్ ఇస్ జాయింట్ అకౌంట్స్ లాంటివి ఉంటే కనుక అకౌంట్ హోల్డర్స్ కూడా పేర్లు. నెక్స్ట్ కస్టమర్ ఐడి ఏంటి, అంటే ప్రతి బ్యాంక్కి అకౌంట్ నెంబరే కాకుండా కస్టమర్ ఐడి అని ఒకటి ఉంటుంది. సమ్ విల్ బి ఆల్ఫా న్యూమరిక్, సమ్ విల్ బి ఓన్లీ ఆల్ఫాబెట్, సమ్ విల్ బి న్యూమరిక్. సో కస్టమర్ ఐడి అనేది కూడా అక్కడ యూనిక్ రోల్ ప్లే చేస్తుంది. సో దట్ ఏంటి అంటే ఆ కస్టమర్ ఐడిని బట్టి దే విల్ బి ట్రాకింగ్ ద అకౌంట్ నెంబర్స్ అండ్ ఆల్. నెక్స్ట్ అకౌంట్కి నామినీ ఎవరైనా ఉంటే కనుక నామినీ నేమ్, దానికి డెబిట్ కార్డ్ ఏమైనా అటాచ్ అయ్యి ఉంటే కనుక డెబిట్ కార్డ్ నెంబర్ ఏంటి. సో దట్ ఏంటంటే ఇట్ ఈస్
రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ విచ్ వేర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ అకౌంట్ పరంగా అనేది ఇక్కడ ఫిల్ చేయాలనేది మా ఉద్దేశం అనమాట. కమింగ్ టు పేజ్ నెంబర్ 4, ఇక్కడ పేజ్ నెంబర్ 4లో వచ్చేసరికి మన బిజినెస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ బేసికల్లీ ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బిజినెస్ బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే మనం బిజినెస్ కోసం రకరకాల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాము. సో బ్యాంక్ నేమ్ ఏంటి, బ్రాంచ్ అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్స్ ఎవరు, కస్టమర్ ఐడి, నామినీ, సేమ్ యాజ్ పర్సనల్ అకౌంట్ లాగానే ఉంటాయి. బట్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు బిజినెస్. సో ఏ అకౌంట్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు, ఎలా హోల్డ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ 5, లాకర్ ఇన్ఫర్మేషన్. లాకర్స్ ఏ బ్యాంక్లో మేనేజ్ చేస్తున్నారు, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, లాకర్ నెంబర్, అకౌంట్ హోల్డర్స్ ఎవరు, రెంట్ రెన్యువల్ డేట్ ఎప్పుడు, ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అంటే ఎవరు ఆపరేట్ చేయాలి, ఎవరు హూ ఇస్ ద ఫస్ట్ హోల్డర్, హూ ఇస్ ద సెకండ్ హోల్డర్, లేకపోతే ఇద్దరు ఉండాలా, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి లాకర్స్కి. నెక్స్ట్ నామినీ ఎవరు, ఇలా మీకు ఎన్ని లాకర్స్ ఉంటే కనుక అన్నీ ఫిల్ చేసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ఎనీ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఆర్ ఎనీ టైమ్ when the requirement comes. డీమ్యాట్ అకౌంట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్, మేబీ డీమ్యాట్ అకౌంట్ ఒకటే అయినా కూడా ట్రేడింగ్ అకౌంట్స్ వేరు ఉంటాయి. అంటే రకరకాల షేర్ బ్రోకర్స్ దగ్గర మనము అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం ఫర్ ట్రేడింగ్ అవర్ రెగ్యులర్ షేర్స్ లాంటివి ట్రేడ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్స్ అంతా ఒక చోట, కంపెనీ నేమ్ ఏంటి, డీమ్యాట్ అకౌంట్ నెంబర్ ఎంత, ట్రేడింగ్ అకౌంట్ నెంబర్ ఎంత, బ్యాంక్ నేమ్ ఏంటి, లింక్డ్ ఆ బ్యాంక్ ఈ డీమ్యాట్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ క్లయింట్ ఐడి ఏంటి, వాళ్ళు ఒక క్లయింట్ ఐడి ఇస్తారు ఆ షేర్ బ్రోకర్స్, ఆ క్లయింట్ ఐడి ఏంటి, నెక్స్ట్ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత, నెక్స్ట్ నామినీ. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ తాలూకా, డీమ్యాట్ అకౌంట్ తాలూకా ఇన్ఫర్మేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్పౌస్ పేరు మీద, పిల్లల పేరు మీద కొంతమంది డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే చోట ఉండేలాగా వీఆర్ గివెన్ దిస్ పేజ్. అని నా కమింగ్ టు ద 7th పేజ్, ఈ పేజ్ వచ్చేసరికి ఎక్కువ ఎంప్లాయీస్కి బెనిఫిట్ అవుతుందండి. అంటే కొంతమంది బిజినెస్లో ఉన్నవాళ్ళు కూడా పిఎఫ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, బట్ వీ సీ మోర్ ఎంప్లాయీస్ హూ విల్ బి ఇన్వెస్టింగ్ ఇన్ పిఎఫ్. సో ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, దీనిలో ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, బిజినెస్ పర్సన్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ ఆఫ్ మోర్ ఆఫ్ పబ్లిక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏ బ్యాంక్ నుంచి ఏ బ్రాంచ్, అండ్ నెక్స్ట్ అకౌంట్ నెంబర్, అకౌంట్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు, నామినీ ఎవరు. సో దిస్ ఈస్ ద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. కమింగ్ టు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ గ్రాట్యుటీ, ఈ రెండింటికి వచ్చేసరికి బ్యాంక్ నేమ్, యూఏఎన్ నెంబర్, నామినీ నేమ్, ఈ మూడు ఉంటాయి. సో జనరల్గా ఎంప్లాయీస్ ఎక్కువ వాడతారు గ్రాట్యుటీ ఫండ్ కానీ లేకపోతే ఈపీఎఫ్ని కానీ. సో దట్ ఏంటి అంటే దీన్ని మోర్ వాళ్ళ శాలరీ నుంచి కటింగ్ రూపంలో ఈపీఎఫ్కి అమౌంట్ రీడైరెక్ట్ అవుతూ ఉంటుంది. దాని యొక్క బ్యాంక్ నేమ్, అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవడానికి. అండ్ పిఎఫ్ ఉన్న వాళ్ళ, ఈపీఎఫ్ ఉన్న వాళ్ళకి ఒక నెంబర్ అనేది ఇస్తారు, యూఏఎన్ నెంబర్ అని. అది ఇక్కడ రాసుకుంటే మీకు ఇట్ విల్ బీ మోర్ హెల్ప్. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎవరైనా ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటైతే కనుక దిస్ విల్ బీ యువర్ ప్లేస్ టు స్టోర్ యువర్ ఇన్ఫర్మేషన్. పిఆర్ఏఎన్ నెంబర్, ఇక్కడ పెన్షన్ స్కీమ్లో ఒక నెంబర్ అలాట్ చేసిన నెంబర్ ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ దాని నామినీ ఎవరు, ఎన్పిఎస్ నామినీ ఎవరు అనేది మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. పేజ్ నెంబర్ 8 వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇట్ ఈస్ ద సేవియర్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్. అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో మళ్ళీ 2 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయండి. ఒకటి సేవింగ్ స్కీమ్ ఉంటుంది, ఇంకోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మనకి మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ ఏ టైంలో అవసరం, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఏ టైంలో అవసరం అనేది మీరు చూసుకొని దానిలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల యూ విల్ గెట్ ఈటీసీ బెనిఫిట్. మీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఒక ఈటీసీ బెనిఫిట్ అనేది వస్తుంది ఇఫ్ యు ఆర్ ఇన్ ఓల్డ్ రెజీమ్లో ఉంటే కనుక. సో దట్ ఏంటంటే మీకు అదొక రకమైన సేవింగ్స్ ఆప్షన్ కింద ఉంటుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క రకంగా ఉపయోగపడింది. అండ్ ఇన్ యంగర్ ఏజ్ లైక్ 25 to 45, 50 ఆ ఏజ్ వరకు యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ సేవింగ్ స్కీమ్, సేవింగ్స్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కమింగ్ టు 50 and above వచ్చినప్పుడు దెన్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే అప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రిస్క్, లైఫ్ థ్రెట్,
ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇప్పుడు సినేరియోస్ అంటే కోవిడ్ ఇలాంటివి వస్తున్నప్పుడు ఏంటంటే లైఫ్ మీద ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది జనాలందరికీ. భయం అనేది మనం తగ్గించుకోవడం కోసం we can use life insurance as a weapon. It is a very much powerful weapon which will be helpful to our family or us in many situations. సో ఇక్కడ వచ్చేసరికి ఒక పాలసీ అనేది ఉన్నప్పుడు ఆ పాలసీ ఏ కంపెనీలో తీసుకున్నాం, పాలసీ హోల్డర్ ఎవరు, ఆ పాలసీ నెంబర్ ఏంటి, సమ్ ఇన్స్యూర్డ్ ఎంత, ప్రీమియం అమౌంట్ ఎంత, అంటే ఎవ్రీ ఇయర్ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఎంత కడుతున్నాం, ప్రీమియం డేట్ ఏంటి, అంటే ఎవ్రీ ఇయర్ ఏ టైంలో కట్టాలి లేదా పీరియాడికల్గా ఎప్పుడు కట్టాలి, అంటే ప్రీమియం మెచ్యూరిటీ అమౌంట్ ఎంత, అంటే ఆ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అయినప్పుడు మనకి ఎంత వస్తుంది, నామినీ ఎవరు, బై ఛాన్స్ ఎనీ రిస్క్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ హూమ్ షుడ్ దే కాంటాక్ట్, కంపెనీ ఎవరిని కాంటాక్ట్ చేయాలి. సో ఇలాంటి ఆస్పెక్ట్స్తో మన లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు. మల్టిపుల్గా ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో మేము ఒక 4 columns దాకా ఇచ్చాం. నెక్స్ట్ వర్షన్స్లో వీఆర్ ఆల్సో రిప్లికేటింగ్ ద పేజెస్ అనమాట. ఎవరికైనా ఎక్కువ పేజెస్ కావాలంటే కనుక పేజెస్ యాడ్ చేసుకునే విధంగా కూడా ఆప్షన్ ఇస్తున్నాం డిజిటల్లో. హెల్త్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇది వచ్చేసరికి మనకి ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ, ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ, అంటే మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి యువర్ నీడ్స్, అంటే రకరకాల నీడ్స్ని కవరేజ్ చేసేలాగా. ఈవెన్ ఇప్పుడు వచ్చిన కొత్త పాలసీస్ ఎలా ఉన్నాయంటే మెడికల్ ఇన్సూరెన్స్లో దే ఆర్ ఆల్సో కవరింగ్ ద మెటర్నిటీ ఎక్స్పెండిచర్స్ ఆల్సో. సో ఇలాంటి ఇన్సూరెన్సెస్ కూడా మన ప్రొడక్ట్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్స్లో. సో దేర్ యూ కెన్ మోర్ ఫోకస్ ఆన్ సచ్ ప్రొడక్ట్స్. యంగ్ కపుల్స్ ఎవరైనా ఉంటే కనుక దే కెన్ గో ఫర్ సచ్ టైప్ ప్రొడక్ట్స్. కంపెనీ పేరేంటి, పాలసీ హోల్డర్ ఎవరు, నెక్స్ట్ పాలసీ నెంబర్ ఎంత, సమ్ ఇన్సూర్డ్ ఎంత, రెన్యువల్ డేట్ ఎప్పుడు, ప్రీమియం అమౌంట్ ఎంత. సో దిస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి స్టోర్డ్ హియర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్. కమింగ్ టు జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ రకరకాలుగా ఉంటుంది. అంటే బిజినెస్ ప్రిమిసెస్ కోసం తీసుకోవచ్చు, లేకపోతే కనుక మన హౌస్ కోసం తీసుకోవచ్చు, వెహికల్స్ కోసం తీసుకోవచ్చు, ఇలా రకరకాల. మళ్ళీ వాటిల్లో కూడా ఫైర్ ఇన్సూరెన్స్, థెఫ్ట్ ఇన్సూరెన్స్, క్యాష్ ఇన్సూరెన్స్, ఇలా రకరకాలు ఉంటాయి జనరల్లో. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ టైప్ ఏంటి, టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఫైర్ ఇన్సూరెన్సా, బర్క్లరీ ఇన్సూరెన్సా, లేదా వెహికల్ ఇన్సూరెన్సా, కారా, బైకా, వేటికి ఇన్సూరెన్స్ అనేది టైప్లో వస్తుంది. నెక్స్ట్ ఏ కంపెనీలో తీసుకున్నాం, పాలసీ హోల్డర్ ఎవరు, పాలసీ నెంబర్ ఎంత, సమ్ ఇన్స్యూర్డ్ ఎంత, నెక్స్ట్ ఇష్యూ డేట్ ఎప్పుడు, రెన్యువల్ డేట్ ఎప్పుడు. జనరల్గా మెడికల్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి రెన్యూడ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం మనం కడతా ఉండాలి. సో అప్పుడు ఏంటంటే రెన్యువల్ డేట్ అనేది కంపల్సరీ మిస్ అవ్వకుండా వెల్ బిఫోర్ హ్యాండ్ కట్టుకునేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రీమియం అమౌంట్ ఎంత, నామినీ ఎవరు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఫిల్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చాము. కానీ ఇక్కడ సేవ్ బటన్ అనేది ఒకటి ఉంటుందండి, అది కంపల్సరీగా ప్రతి పేజ్లో ఉంటుంది. మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసినా సేవ్ కొడతాం మాత్రం మర్చిపోమాకండి. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ నెంబర్ 10, ఫిక్స్డ్ డిపాజిట్స్. Fixed deposits are secured deposits where we can get immediately liquidate or get in a safer hand. అంటే ఎటువంటి రిస్క్ లేకుండా జీరో రిస్క్తో మనం ఎంతో కొంత స్టార్టింగ్ విత్ 3.5 to 7% వరకు మన ఇంట్రెస్ట్తో ఒక చోట సెక్యూర్డ్గా మనం దాచుకోవడానికి ఏదైనా సోర్స్ ఉంది అంటే కనుక ఎఫ్డి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మనం జనరల్గా ఎఫ్డీలు వేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి జనరల్గా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఎఫ్డి వేసినప్పుడు ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక సపరేట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ నెంబర్ని మన అకౌంట్ నెంబర్కి లింక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ బ్యాంక్ నేమ్, బ్రాంచ్, అకౌంట్ నెంబర్, లింక్డ్ బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది, అమౌంట్ ఎంత, అది ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, 3 months, 6 months, 1 year, 2 years, 5 years, 10 years ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, ఆ మెచ్యూరిటీ డేట్ ఏంటి, మెచ్యూర్ అయినప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది, నామినీ ఎవరు. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటంటే నామినీ అనేది మీరు చాలా ఆస్పెక్ట్స్లో ఇక్కడ చూస్తూ ఉంటారు. నామినీ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఏదైనా మెయిన్ పర్సన్కి రిస్క్ అయితే కనుక ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు ద నామినీ. నామినీని పర్ఫెక్ట్గా పెట్టుకోవటం ఈజ్ ద బెస్ట్ సజెషన్ విచ్ వీ కెన్ గివ్. సో దట్ ఏంటి అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి పోవు, మీకు ఏదైనా రిస్క్ జరిగినా కూడా ఇమీడియట్లీ ద నామినీ విల్ బి కాంటాక్టెడ్, ఆర్ ఇఫ్ ఎ నామినీ కాంటాక్ట్స్ ద కంపెనీ ఆర్ ఎ బ్యాంక్ దే విల్ బి రెస్పాండింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే. నామినీ కాకుండా ఇంకెవరు వెళ్ళినా కూడా అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ప్లీజ్ పే అటెన్షన్ ఆన్ ద నామినీ నేమ్. నెక్స్ట్ కమింగ్ టు ద పేజ్ నెంబర్ 11, ఆర్డి, రికరింగ్ డిపాజిట్.
ఈ రికరింగ్ డిపాజిట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ సిప్, మీకు ఐడియా ఉంటుంది. ఒక ఎఫ్డీని సిప్ రూపంలో వేస్తే దాన్ని ఆర్డి అంటాం, రికరింగ్ డిపాజిట్ అంటాం. అంటే ఇన్ ఏ రికరింగ్ ఇంటర్వెల్స్ విల్ బి డిపాజిటింగ్ ద అమౌంట్ ఇన్ టు ఏ బ్యాంక్ ఆర్ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ యాడ్ ఆన్ అయ్యేది ఏంటి అంటే మంత్లీ అమౌంట్, అంటే రికరింగ్ డిపాజిట్ కదా, ఎవ్రీ మంత్ ఎంత డిపాజిట్ చేస్తాం అకౌంట్లోకి అనేది ఇక్కడ యాడ్ ఆన్ ఉంటుంది. సో ఇది బ్యాంక్లోనే కాదు, పోస్టల్ ఆర్డీలు కూడా ఉంటాయి. సో చాలామంది పోస్ట్ ఆఫీసుల్లో ఆర్డీలు వేస్తూ ఉంటారు, పోస్టల్ ఆర్డీలు అంటాం. ఆ రికరింగ్ డిపాజిట్స్ అనేవి పోస్ట్ ఆఫీస్లో జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతూ ఉంటాయి, బ్యాంక్స్లో జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ ఈస్ దట్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ విచ్ వి పే. మ్యూచువల్ ఫండ్లో సిప్, ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నా సరే రీసెంట్ టైమ్స్లో దీని ఇంపార్టెన్స్ కొంచెంగా పెరుగుతుంది. బికాస్ ఆఫ్ మన ఒక షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే కన్నా త్రూ సిప్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇంకొంచెం బెటర్గా సెక్యూర్డ్గా ఉంటాము అనే మాట ఎక్కువ వినిపిస్తూ ఉంది మార్కెట్లో. దట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ట్రూ. ఎందుకు అంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఒక మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు ఉంటారు. అంటే షేర్ మార్కెట్లో కూడా బ్రోకర్స్ వాళ్ళందరూ మెయింటైన్ చేస్తారు, బట్ ఇట్ విల్ బీ టెంటివ్లీ రిస్క్. ఇక్కడ వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ సెగ్మెంట్స్లో పెడతారు. అంటే ఇన్ బ్యాంకింగ్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, రైల్వేస్, ఇలా రకరకాల సెగ్మెంట్స్లో పెడతాం వల్ల దే కెన్ ఈజీలీ చేంజ్ ద సెగ్మెంట్. షేర్స్ విషయంలో జరగకపోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఎండ్లో పర్ఫెక్ట్గా ఫండ్ అనేది మేనేజ్ అవుతుంది. దానిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరి ఫండ్స్ కూడా ఇట్ విల్ బి మేనేజ్డ్ బై ద ఫండ్ మేనేజర్, సో దట్ ఇట్ విల్ బి ఇన్ ఏ మోర్ సెక్యూర్డ్ వే అనమాట. సో ఈ సిప్లో వచ్చేసరికి ఫండ్ నేమ్, ఏ ఫండ్లో పెట్టాము, ఫోలియో నెంబర్ ఎంత, అంటే ఆ యూనిట్స్ యొక్క నెంబర్స్ అనమాట. నెక్స్ట్ ఫండ్ హోల్డర్స్ ఎవరు, మంత్లీ అమౌంట్ ఎంత, స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది, నామినీ. మీరు చూస్తుంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నామినీ అనేది పర్మనెంట్గా వచ్చే పేరు. సో ఆ నామినీ అనేవాళ్ళు ఎంత క్రూషియల్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక 5 సిప్స్కి మీరు వేసుకునే విధంగా డేటా ఇచ్చాము. సో దట్ కెన్ బి డన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ నెంబర్ 13, లంసమ్. అంటే మ్యూచువల్ ఫండ్లోనే లంసమ్ ఫండ్స్, అంటే ఒకేసారి పెట్టేసి వదిలేసి ఎవ్రీ టైం పెట్టకుండా ఒకేసారి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాం అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే జస్ట్ మంత్లీ రికరింగ్ అనేది ఉండదు, జస్ట్ దేర్ విల్ బి స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. మీరు ఆ ఎండ్ డేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే యూ కెన్ రెడీమ్ దట్ ఫండ్. సో దట్ ఏంటంటే ఇక్కడ సేమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిప్లో ఉన్నవే ఉంటాయి. ఫోలియో నెంబర్, ఫండ్ హోల్డర్స్ ఎవరు, అమౌంట్ ఎంత, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఏంటి, నామినీ ఎవరు. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ నెంబర్ 14, బాండ్స్లో ఉన్నప్పుడు చాలా రకాల బాండ్స్ ఉంటాయి, గోల్డ్ బాండ్స్, సిల్వర్ బాండ్స్, ఇలా రకరకాల బాండ్స్ ఉంటాయి. సో అలాంటివి ఏమన్నా పర్చేస్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ బాండ్ టైప్ ఏంటి, ఎలాంటి బాండ్ అది, నెక్స్ట్ లింక్డ్ అకౌంట్ నెంబర్ ఏంటి, బ్యాంక్ నేమ్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, ఫోలియో నెంబర్ ఆఫ్ బాండ్స్, ఎన్ని బాండ్స్ హోల్డ్ చేసాం, లాక్-ఇన్ పీరియడ్. బాండ్స్కి జనరల్గా ఏంటంటే 5 years, 10 years, 15 years ఇలా లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, అది ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేసాం, సమ్ ఇన్వెస్టెడ్, డేట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు, మెచ్యూరిటీ అమౌంట్ ఏంటి, మెచ్యూరిటీ డేట్ ఏంటి, అండ్ నామినీ కమ్స్ అగైన్. సో టేక్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్. చాలా ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు యూలిప్ ప్లాన్స్, అంటే యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అనేవి ఎక్కువ ఇష్యూ చేస్తున్నారు. సో యూనిట్ లింక్డ్ ప్లాన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ విల్ బీ లింక్డ్ టు సమ్ యూనిట్స్, లైక్ ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్ లాంటి యూనిట్స్కి లింక్ అయ్యి ఉంటుంది. సో దట్ దాంతోనే ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్. సో దట్ ఏంటంటే విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ అన్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్ మీ యూనిట్స్ అనేవి పెరుగుతాయి, తగ్గుతాయి, అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ ఆస్పెక్ట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది దాంతోపాటు. మేజర్గా ఇది ఇన్సూరెన్స్ వాళ్ళు డీల్ చేయడం వల్ల యూలిప్ ప్లాన్స్ అనేవి ఆర్ మోర్ బెనిఫిషియల్ అండ్ టూ-వే కాన్సెప్ట్. మీకు ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తుంది, యాజ్ గుడ్ యాజ్ ఇట్ విల్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్స్, ఇన్సూరెన్స్ కవరేజ్ బేసికలీ. సో ఇక్కడ వచ్చేసి ప్లాన్ టైప్ ఏంటి, నెక్స్ట్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఏంటి, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఫోలియో నెంబర్,
సమ్ ఇన్సూర్డ్ ఎంత, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత, ప్రీమియం పేమెంట్ ఎంత చేయాలి, ప్రీమియం అమౌంట్ ఎంత, ప్రీమియం టర్మ్ ఏంటి, ప్రీమియం అమౌంట్ ఎంత, ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఏంటి, క్వార్టర్లీ, మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, అలా ఎప్పుడు చేయాలి, నామినీ ఎవరు. సో ఇదేంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ జరుగుతుంది, తగ్గచ్చు, పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు యూనిట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివే కాబట్టి దే విల్ బీ హ్యావింగ్ ద ఫండ్ మేనేజర్స్. బ్యాక్ ఎండ్లో వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు ఫండ్స్. ఒక ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు అంటే కనుక దానిలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా తీసి ఇంకో బెటర్ కంపెనీలో పెడతారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఎనీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇక్కడ మేజర్గా క్రెడిట్ కార్డ్ అనగానే నౌ ఎంప్లాయీస్ ఆర్ మోర్ ఎడిక్టెడ్ టు దిస్ క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా ఇదివరకు యూఎస్, యూకే ఇలాంటి కంట్రీస్లో ఉండేది. కానీ వన్స్ సాఫ్ట్వేర్ వచ్చేసిన తర్వాత మన కంట్రీలోకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ ఎడిక్టెడ్ టు దిస్ క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్. బేసికల్గా క్రెడిట్ కార్డ్ అనేది ఒక రకమైన రిస్క్ ఉంది. బట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ వైజ్లీ ఇట్ ఈస్ మోర్ ఫ్రెండ్ దాన్ ఎనీథింగ్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు క్రెడిట్ కార్డ్ విషయంలో ఇష్యూర్ ఎవరు, కార్డ్ నెంబర్ ఏంటి, దాని తాలూకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏంటి, నామినీ ఎవరు. ఇక్కడ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేదాన్ని మీరు గమనించాలి. ప్రతి క్రెడిట్ కార్డుకి దేర్ విల్ బి ఏ కవరేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్. అంటే ఏమైనా రిస్క్ జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, పార్షియల్ డిజబిలిటీ జరిగినా, ఆర్ ఇఫ్ ద కార్డ్ హోల్డర్ హ్యాస్ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్, కొన్ని రైడర్స్ ఉంటాయి. అంటే యాక్సిడెంట్లో అయితే ఇంత కవరేజ్, న్యాచురల్ డెత్ అయితే ఇంత కవరేజ్, అలాంటి. ఇది ఏంటి అంటే కార్డు స్వైప్ చేసిన తర్వాత ఆ కార్డ్ హోల్డర్కి ఏమైనా అయితే కంపెనీ రిస్క్ అవ్వకుండా ఈ ఇన్సూరెన్స్ అనే దాన్ని వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు. అది కొన్ని సందర్భాల్లో మనకి హెల్ప్ అవుతుంది, కార్డ్ హోల్డర్కి హెల్ప్ అవుతుంది. బై ఎనీ ఛాన్స్ తనకి ఏదైనా జరిగి తను దానిలో స్వైపింగ్ ఏం లేకుండా ఇఫ్ ఈజ్ హోల్డింగ్ దట్ కార్డ్, అంతకన్నా హ్యాపీ ఏముంది. సో ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది కూడా ఉంటుంది. సో ఆ అమౌంట్ ఎంత అనేది కూడా తెలుసుకోవాలి మీరు. So that it will be helpful for you in a more any kind of emergencies or something. So credit card అనేది ఎప్పుడు రిస్క్ అండి. ప్లీజ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ యాజ్ పాసిబుల్. ఓకే, కమింగ్ టు పేజ్ నెంబర్ 17, లోన్స్ అనేవి ఇప్పుడు రకరకాల లోన్స్ ఉంటున్నాయండి. అంటే ఈఎంఐస్ రూపంలో మనం కడుతూ ఉంటాం. స్టార్టింగ్ విత్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్, రిఫ్రిజిరేటర్, టీవీ, సెల్ ఫోన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ల్యాండ్స్, బిల్డింగ్స్, హౌసింగ్ లోన్స్, ఎన్ని రకాల లోన్స్ ఉన్నా సరే దేర్ యూ విల్ బీ హ్యావింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీపేమెంట్. అది ఖచ్చితంగా విత్ ఇన్ టైం కట్టకపోతే ఇట్ విల్ బీ ఎఫెక్టింగ్ యువర్ సిబిల్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు లోన్స్లో ఇక్కడ ఇచ్చిన కాలమ్స్ వచ్చేసి టైప్ ఆఫ్ లోన్, ఏం లోన్ అంటే ఇట్ ఈస్ ఎ వెహికల్ లోన్, హోమ్ లోన్, లేదా బిజినెస్ లోన్, లేకపోతే ఏదైనా అదర్ లోన్, అది ఏం టైప్ ఆఫ్ లోన్, బ్యాంక్ నేమ్ ఏంటి, ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటి, అకౌంట్ నెంబర్ ఎంత, ఆ లోన్ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది ఈఎంఐ కోసం, మంత్లీ ఈఎంఐ ఎంత, లాస్ట్ ఈఎంఐ డేట్ ఎప్పుడు దాకా కట్టాలి మనం ఈఎంఐ అనేది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్పింగ్. ఎప్పుడైనా ఏదైనా పేమెంట్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా వచ్చినా ఇక్కడికి వచ్చి వీ కెన్ క్రాస్ చెక్ విత్ ద డేటా. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ నెంబర్ 18, ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ అండి. ప్రాపర్టీ డీటెయిల్స్లో ఏంటంటే బేసికల్గా ప్రాపర్టీ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, అసెస్మెంట్ నెంబర్ ఎంత, లొకేషన్ ఎక్కడ. లొకేషన్ అంటే ఇన్ ద వర్షన్ 1 వీఆర్ గివింగ్ మోర్ మీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ తెలిస్తే కనుక అక్కడ టైప్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాము. ఇన్ ద వర్షన్ సెకండ్ ఆర్ థర్డ్ వర్షన్లో వీ విల్ బీ గివింగ్ యూ ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్ పాయింట్ చేసుకునేలాగా ఆప్షన్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఏరియా ఆర్ సైజ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటి. డాక్యుమెంట్ అటాచ్మెంట్ కూడా యూ విల్ బీ గెటింగ్ ఇన్ ద సెకండ్ ఆర్ థర్డ్ వర్షన్స్లో మీకు డాక్యుమెంట్ అటాచ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాము. సో ఇనీషియల్గా ఏంటంటే మీరు ఆ డాక్యుమెంట్ని ఏ ప్లేస్లో ప్లేస్ చేసుకున్నారనేది అక్కడ రాసుకోవచ్చు. అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ ఫిల్ ఇట్ అవుట్. యూ కెన్ ఫిల్ అప్ టు 5 ప్రాపర్టీస్ ఇన్ దిస్ పేజ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, 20th పేజ్. అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్, కొంతమంది దగ్గర చిట్స్ వేస్తుంటారు, కొంతమంది ఇంకా పర్సనల్గా ఏదైనా ఎక్కడో ఒక చోట అప్పులకి ఇస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా హ్యాండ్ లోన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. 23rd పేజ్, డేట్స్ టు రిమెంబర్. మీరు బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ ఎవరైనా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళవి రాసుకోవాలి, గుర్తుంచుకోవాల్సిన డేట్స్ ఏమైనా ఉంటే కనుక బర్త్డే పేరేంటి, బర్త్డే ఆర్ యానివర్సరీ ఆర్ డేట్, అండ్ నెక్స్ట్ కాలమ్ డేట్. సో దట్ ఏంటి అంటే జస్ట్ ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ యూ. నెక్స్ట్ కమింగ్ టు 24th and 25th పేజెస్.
ఇది వచ్చేసరికి మీ ఫినాన్స్ క్యాలెండర్, మోర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, టీడీఎస్, ఆర్ఓసి వీటికి రిలేట్ అయిన క్యాలెండర్ ఇది. వాటి యొక్క డ్యూ డేట్స్ ఏంటి, ఎప్పుడు ఏ ఫామ్ ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి, ఎప్పుడు ఏ ఫామ్ ఫిలప్ చేయాలనేది ఇక్కడ మేజర్గా డేట్స్తో సహా ఇచ్చాం 24 and 25 పేజెస్లో. నెక్స్ట్ 26th పేజ్కి వచ్చేసరికి అవర్ మెయిన్ కంపెనీ, మా కంపెనీ చిత్రగుప్త అకౌంటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వాట్ వీ ప్రొవైడ్ ద సర్వీసెస్. మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పుంటాం, అకౌంటింగ్ సర్వీసెస్, ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ అకౌంట్స్, ఇలా ఈ ఆస్పెక్ట్స్ ఆర్ ద మేజర్ ఆస్పెక్ట్స్ విచ్ వీ డీల్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ, నెక్స్ట్ పేరోల్ సర్వీసెస్, ఐఈసీ కోడ్, ట్రేడ్ మార్క్స్, కంపెనీ రిజిస్ట్రేషన్, ఆర్ఓసి రిటర్న్స్, డిజిటల్ సిగ్నేచర్స్, పేయింగ్ స్టాంప్స్, tallies are one of our main product which we do anamata. So these are the main aspects which we deal. Next, coming to our other product, Vaikuntapuram Convention Hall and Vididillu. ఇది మాకున్న అదర్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ మీకు పార్టీస్కి, మ్యారేజెస్, విడిదిల్లు, ఎవరికైనా గెస్ట్ హౌసెస్ కావాలన్నా అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్. నెక్స్ట్, వీ ఆల్సో ప్రొవైడ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. బీమా ఇన్సూరెన్స్ సర్వీసెస్ అనేది పేరుతో వీ ప్రొవైడ్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్. ఈ 3 రకాల ఇన్సూరెన్స్లు మేము ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్, సెవెంత్ మనీ. Under this name we are providing silver items at retail customers ki wholesale rate lo we are selling the silver products. Our main YouTube channel Indra Nexus. ఈ Indra Nexus అనే ఛానల్లో you will be getting all the updates which are required. మన ప్రొడక్ట్స్ తాలూకా అప్డేట్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో ఉంటాయండి. ఇప్పుడు మనం ఇచ్చిన పీడిఎఫ్లో మీకు ఇచ్చిన పీడిఎఫ్లో ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ జస్ట్ టచ్ మోడల్స్ అండి. అంటే మీరు జస్ట్ క్లిక్ చేస్తే వాటి మీద ఇట్ విల్ బి రీడైరెక్టింగ్ యూ టు ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ట్యూటోరియల్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ బి రీడైరెక్టింగ్ యూ టు ట్యూటోరియల్. వాట్సాప్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ బి రీడైరెక్టింగ్ టు వాట్సాప్. కాల్ బటన్ మీద క్లిక్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది. సో ఇలా ప్రతి చోట కూడా వీ హ్యావ్ రీడైరెక్టెడ్ డైరెక్ట్లీ అనమాట. మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు, యూ విల్ బి రీడైరెక్టెడ్ టు అవర్ సర్వీసెస్. సో అవసరం అంటేనే, మీరు జనరల్గా అవసరం ఉంటేనే క్లిక్ చేస్తాం. సో అవసరం ఉంటే క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్టికులర్గా లాస్ట్లో మేము చెప్పేది ఏంటంటే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంద్రా నెక్సస్. సో దట్ ఏంటంటే మీకు ఇంకా బెటర్ వీడియోస్, బెటర్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్.